గో రెడీ అవుతారు. ఎటు పోతారు? సిటు ఎటురా డాడీ మనం మమ్మీ ఎటు పోతున్నాం? హన్మకొండనా? సరే సరే. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు సండే, పిల్లలతోటి హన్మకొండ పోతున్నాం. పెద్ద పెద్ద బోట్ ఉన్నది. చెప్పు. వెళ్ళేటప్పుడు చూపిస్తా. గో రెడీ అవుతారు. ఎటు పోతారు? సిటు ఎటురా హన్మకొండక. అవునా? రిసి ఎటురా? ఎటు పోతారు మనం? బయటికా? అలసిపోయినావా? ఇన్నేగా. ఎటు బయటికంటే ఎక్కడికి? వాటర్ ఫాల్. బోటింగా? అవు నువ్వు బోటింగా రా? బోటింగ్ చేస్తావా? ఓకే. చిన్న బోటింగ్ ఏమవుతుంది? నువ్వు చిన్న బోటింగ్ కావాలా? అవునా మమ్మీ, ఎందుకు నేనసార్లు కలుగుతున్నా? అటు ఆలోచించుకుంటే ఉంటాం. కాదు డాడీ, జరుపుకోవాలి. చెప్పిన కదా నువ్వు రాదు డాడీ. తెలుస్తుందా మమ్మీకి గుద్దు? బాటిల్ నువ్వే ఎత్తుకోని బా. బస్కి పోదామా డాడీ? మరి పార్క్ బస్సులో పోదామా? అదిద్దమ్మా, ఎండ కొడుతుంది కదా. ఎండ ఫాస్ట్ పోతుందా? రెడీ అవుతాండు సార్. సార్ ఏ లోకంలో ఉన్నాడో నాకు ఆ తెలుతలేవు. ఇగోరా, ప్రజెంట్ ఉండనే ఉండడు. ఏ లోకంలో పోయి ఏం ఆలోచించుకుంటే ఉంటాడు. ఏ నడురి, ఎండ కొడుతుంది ఫాస్ట్ ఫాస్ట్. ఇన్నే 12 అవుతుంది. చూసిరా ఇక సామాన్ డైలీ సదురుడే. ఇగో ఈ బొమ్మలు, బాల్స్, సైకిల్ కొని ఎన్ని నెలలు అవుతాయి? 6 months. 6 monthsలో సైకిల్ ఎట్లా చేసారు చూడండి గాయస్. చూడండి, గ్యాంగ్ మొత్తం పీకేసింది. ఎవరురా సైకిల్ ఎవరు ఖరాబ్ చేసారు? నెక్స్ట్ టైం ఏమైనా కొని అను. చూడండి, వాటర్ బాటిల్ ఇలా ఏం లేదు, ఉట్టిగానే ఆధార్ కార్డుకి ఇట్లా బస్సుతో పోవాలి కదా. ఫ్రీ ఉందా ఇప్పుడు బస్? ఓయ్ తీసేసిరా ఉన్నది. మరి మా బండి మధ్య అంత దూరం ఎండకు పోతుంది. చస్మా కళ్ళకు ఉంటాయి, హెడ్కి ఏం పెట్టుకుంటావు? టోపీనా? ఏ బేబీ, రిష్ క్యాప్ ఉంది, ఆగిస్తా. అగ్గో దొరికింది రో బాబు. పెట్టుకో. పాలిష్, చిన్న పాలిష్. ఇటు నేను పెడతా. వెరీ గుడ్. అక్కకు ఒకటి కొనాలి. ఉండని అవి. సరే, బైక్ లోపల పెడతావా? బైక్ లోపల పెడతాము.
ఎందుకంటే పెట్రోల్ తీసేస్తారు ఎవరు. జరుగు మమ్మీ నువ్వు మీరు డాడీ తోటి మాట్లాడండి, నాకు తెలియదు. ఎవరో పెట్రోల్ దొంగతనం చేస్తారు, అందుకే బైక్ లోపల పెట్టి పోతాం. బేబీ బేబీ స్వీటు పడతారు మళ్ళీ. మమ్మీ వద్దు, నైటే పడ్డది మొత్తం తాకింది బొక్కలకు. మమ్మీ ఇట్రా, నీ హాయ్ చూపి, ఇట్రా. నైట్ పడ్డావు కదా, చూపి చూడండి ఎంత తాకింది ఘోరంగా. ఇంకా పైకాను మమ్మ ఫ్రాక్ మమ్మీ నేనే చూడండి ఎంత తాకింది. అందుకే ఉరకద్దు బేబీ, చెప్పినా కదా. అగో జోకర్ కొట్టకు మమ్మీ, కొట్టుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఎంత ఎండ స్టార్ట్ అయింది, ఎట్లా తిరుగుతుంది. ఎండ ఏ ఎండ ఘోరంగా ఉన్నది. అంత దూరం వీళ్ళు కూసారు, నిలబడతా కూర్చుంటా అది చేస్తా ఇది చేస్తా అంటారు. బైక్ పెట్టేసి బస్సులో కూడా అంటే దెబ్బలు పడతాయి. జరగండి, సైకిల్ పెడుతుండు. సారీ సైకిల్ మన బైక్. గోళీలు తీసుకో, నైట్ లేట్ అయితే వేసుకోవచ్చు. కాదు అచ్చుడే, డైలీ పడుతుంది కదా. ఏమైంది ఈరోజు? నడుచుకుంటే పోయింది బా. అలాది సామాన్ పెట్టి, అలాది సామాన్ ఉంటుంది మమ్మ, వాళ్ళు డెకరేషన్ చేస్తారు, అవి ఇవి చేస్తారు. అయిపోయి బాయ్ బాయ్, వెళ్తున్నాం గైస్. పారి బచ్చా గ్యాంగ్. డాడీ హ్యాండ్ పట్టుకో, డాడీ హ్యాండ్ పో డాడీ. నడతలేరు చూడండి, ఎత్తుకంటారు ఇప్పటి నుంచి. ఈయనకు కొలెస్ట్రాల్ పెరిగింది, అదే తిప్పుతుందంట. అద్దంటే పోదామంటాడు, కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది, రెస్ట్ తీసుకుందామంటే అద్దట. పిల్లలు కూడా ఫ్రెష్ అవుతారు, అటు ఇటు పోతే కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అంట. అందుకే వెళ్తున్నాం. ఆటో పోయి బస్ స్టాండ్. వాకింగా బస్ స్టాండ్ దాకా? వాకింగా దగ్గర ఉంది కానీ ఎండ కొడుతుంది. ఆటో కోసం వెయిటింగ్. ఇట్లా ఉల్టా నిలబడితే ఎవరు ఆపుతారా? అందరు రిటర్న్ పోయేటోళ్ళే. ఆటో ఎక్కినాం గాయ, వెళ్తున్నాం బస్ స్టాండ్. వచ్చినాం కరీంనగర్ బస్ స్టాండ్. పైసలు ఇస్తాను.
పోతున్నాం బస్ స్టాండ్, సారీ బస్ దగ్గర, హన్మకొండ బస్సు. సాయిబాబా చూడండి ఎంత రష్ ఉన్నది. పిల్లలు రిషి ఇగో ఇది చూడు. వెల్కమ్. నేను మాట్లాడాలి సారీ దండం పెడతాను, కాలు మొక్కుతాను. సరే ఓకే మాట్లాడతాను. నాలుగు బస్సులు మా వేడి చేస్తే 5వ బస్సు దొరికింది. మస్తు క్రౌడ్ ఉన్నది, ఫుల్ అటు చూపి ఫుల్ జనాలు. చూడండి బస్సులో ఎంత రష్ ఉంది. ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక బస్సు బయలుదేరుతాను, అది గంట స్టార్ట్ అయింది. 2 hours పడతాయి కావచ్చు. నేను ఫ్రీ. అసలు మనం ఎందుకు పోతాము నాకైతే తెలియదు, నాకైతే పోబుద్ది అయితే లేవు. ఏదే పోతే రెడీ అయినా సండే కదా, పిల్లలు ఇలా ఓవర్ ఫీల్ అవుతారు కదా, అట్లా తీసుకుపోదాం. బేబీ మమ్మీ ఇటు చూడు, బోరు కొడుతుందా బేబీ? ట్రావెలింగ్ ఇంట్లో ఇద్దరు ఆడలు దగ్గర వచ్చినాం గాయస్. ఇక డ్యామ్ డ్యామ్ కాదు, ఇది ఎంత హన్మకొండ వసంతపర్తి కదా. బోరు కొడుతుంది. 2 hours అవుతుంది కూర్చొని వాంతింగ్ వస్తుంది, మంచి అనిపిస్తలేవు. వచ్చినాం బస్ స్టాండ్కి. చేరుకున్నాం, దిగుతున్నాం. పార్క్ పోతాను. చోట వచ్చినాము, దిగుదామా? మరి దిగుదాం. ఇగో ఎండ అమ్మ ఎండ కొట్టాను బస్ స్టాండ్. అబ్బా నడవాలి నాన్న, ఇప్పటిదాకా మనం వన్ థింగ్ పిల్లలకు బిస్కెట్లు తీసుకుంటాను. హలో మా చుట్టాలు వాళ్ళ షాప్కి వెళ్తున్నాం. కాజీపేట వచ్చిన వెళ్తున్నాం గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా అన్నయ్య వాళ్ళది రుద్ర డైరీ ఫామ్. కుండ పెరుగు, స్వచ్ఛమైన గేదె పాలు అండ్ పెరుగు, రుద్ర డైరీ ఫామ్. ఇగో ఇక్కడికి వచ్చినాము. మా పిల్లలు మా రిషి ఫుల్ ఎంజాయ్. మా పెద్దమ్మ, మా అన్నయ్య, మా వదిన చాయ్ ఎత్తుంది, పిల్లలు ఎత్తారు ఉల్లెలు, గేదె పాలు, కుండ పెరుగు.
ఇట్లా జోకి ఇస్తారన్నమాట, మొత్తం కవర్లో వేసి కలిపి కస్టమర్లకు ఇస్తారు. ఫ్రిడ్జ్, ఇందులో ఫ్రిడ్జ్లో పాలు ఉంటాయి. పాలు ఫ్రిడ్జ్లో పాలు 100 లీటర్లు దాకా ఉంటాయి దాదాపు. అలా కుండ పెరుగు అనేది ఇట్లా ఉంటుంది. గీ పెరుగు ఇది. దీంట్లో నుంచి సపరేట్ నెయ్యి వేరే ఇతరానా? ఇది ఏంటిది, నెయ్యా? సల్ల. ఓకే. నెయ్యి ఎక్కడ ఉంటుందా? నెయ్యి అందులో ఉంటుంది కావచ్చు. కాజీపేట్ బస్ స్టాండ్ నుంచి కాజీపేట నుంచి హన్మకొండ బస్ స్టాండ్ వెళ్తుంది. కరీంనగర్ పోవాలి. ఇక అయిపోయింది, టూర్ అయిపోయింది. ఇక పోతున్న బస్లో బాయ్. బస్సులో రోడ్డు ఎక్కుతున్నారు, మంచిగా హాయ్ అనిపిస్తుంది ఇప్పుడు. చల్లగా కాకపోతే ఇబ్బంది ఏం లేదు, కొంచెం క్రౌడ్ ఏం లేదు. ఫుల్ బస్సులో ఉన్న మంది ఫుల్ ఉండే, కానీ మాకు ఫ్రీగానే కొంచెం దొరికింది, సీటు కూడా దొరికింది. హ్యాపీగా కరీంనగర్ దాకా డైరెక్ట్ వేములవాడ బస్సు. కరీంనగర్ దాకా బస్ స్టాండ్ దిగి ఆ నుంచి ఇంటికి ఆటోకి ఎక్కిపోతాము. మీరు కూడా ప్రయాణం చేసేటప్పుడు సరదాగా హ్యాపీగా జాగ్రత్తగా వెళ్ళండి. బైక్ల మీద కొట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోండి. మంచిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. డ్రైవ్ తాగి నడపకండి. పిల్లలతో హ్యాపీగా సరదాగా బస్సులలో కానీ మంచిగా కార్లలో కానీ వెళ్ళండి. బండ్ల మీద తాగి నడపకూడదు. బాయ్. తెలుగులో గణపతి బప్ప తింటాను. ఇంటికి వచ్చినాం గాయస్. ఇక పెరుగు తీసుకొచ్చినాం. వచ్చేటప్పుడు మా అత్తమ్మ ఇచ్చింది, తింటున్నాం. బాయ్, గుడ్ నైట్. బ్లాగ్ నచ్చితే లైక్, కమెంట్, షేర్. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.